కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు ఏమైనా బంగారమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రైతుల వడ్లు క్వింటాల్కు 1500 రూపాయలకు కొనుగోలు చేస్తే కేసీఆర్ పండించిన వడ్లు 4500 అమ్ముడుపోవడం ఏంటని ప్రశ్నించారు. రైతు చావుకు 5 లక్షల వెలకట్టిన దుర్మార్గపు పాలన కేసీఆర్ది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల హక్కులు కాపాడటమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు గాని, పత్తి గాని, మిర్చి గాని, సోయాబీన్ గాని, పసుపు గాని, కందులు గాని, మినుములు గాని పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు వరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ వరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయట పెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే